భగవంతుణ్ణి మనము ప్రార్థించేటప్పుడు ముఖ్యంగా కోరుకోవాల్సింది ఏంటంటే, నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే నన్ను గూడా ఎవరు ఇబ్బంది పెట్టకుండా చూడు స్వామి అని ముఖ్యంగా కోరుకోవాలండి. ఇబ్బంది పెట్టటం అంటే ఇప్పుడు మనకేదైనా అనారోగ్య సమస్య వచ్చిందనుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని చూసుకుంటారనమాట. ఫస్టే మనం చిన్న సమస్యగా ఉన్నప్పుడే దానిని నయం జేసుకోవటానికి ప్రయత్నించాలి. మన కాళ్ళు, చేతులు బాగున్నప్పుడే మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటా ముందుకెళ్ళాలి. ఆరోగ్యం పూర్తిగా పాడైపోయే వరకు వైద్యుడిని సంప్రదించకుండా భగవంతుడి మీదే వేసేసి అలా చేశామనుకోండి, తర్వాత అది పెద్దదిగా అయినప్పుడు చుట్టుపక్కలోళ్ళందరిని మనం ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుందనమాట. అందుకనే ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా మన ఆరోగ్యాన్ని మనమే చూసుకోవాలి. మన చెయ్యి దాటిపోయిందనుకోండి, బాగా పెద్ద వయసయిపోయి, అప్పుడు వాళ్ళు చూసుకుంటారు అని ఒక నమ్మకంతో ఉండవచ్చు కానీ, కాస్త మనకు ఓపిక ఉన్నప్పుడు మాత్రం చిన్న చిన్న సమస్యలుగా ఉన్నప్పుడే వాటిని పూర్తిగా పరిష్కరించేసుకున్నామనుకోండి, సమస్య పెద్దది అవ్వకుండా ఉంటుంది. భగవంతుడు వైద్యుడి రూపంలో కూడా మనకి సహాయం చేస్తున్నాడని నమ్మి చిన్న సమస్య వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించాలి. దేవుడే నాకు పూర్తిగా తగ్గించాలని చూస్తూ కూర్చోకూడదు. వైద్యుడిని సంప్రదించి వాళ్ళిచ్చిన చక్కగా మందులన్నీ వేసేసుకొని, అప్పుడు భగవంతుడిని నమ్మాల. భగవంతుడిని కోరుకోవాలి. నా ప్రయత్నం అంతా నేను చేశాను. డాక్టర్ దగ్గరికెళ్ళాను, మందులు వేసుకున్నాను, అంతా చేసేసాను. ఆ తర్వాత నీ దయ స్వామి నాకు తగ్గించు అని వేడుకోవాలి. అంతేగాని ఏ మందులు ఏసుకోకుండా భగవంతుడే మిరాకిల్ చేసేసేయాలని అస్సలు ఎదురు చూడకూడదు.